హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్ము వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దామా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజ్జీలు స్నాక్ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను 3 కప్స్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో టేస్ట్కి సరిగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర ఇట్లా కొంచెం క్రష్ చేసి వేయాలన్నమాట. దాంతోపాటు కొంచెం వంట సోడా వేసిన తర్వాత కొంచెం వాము తీసుకొని దాన్ని కూడా ఇట్లా క్రష్ చేసి వేసేయాలి. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. కారం వేసిన తర్వాత మొత్తం ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్గా కలుపుకున్న తర్వాత వాటర్ కొన్ని వేస్తూ మంచిగా కలుపుకోవాలి. మరీ టైట్గా ఉండొద్దు పిండి, అలా అని మరీ లూజ్గా ఉండొద్దు. మంచిగా కలిపిన తర్వాత నేను ఒక 10 మినిట్స్ వదిలేసాను అలా, ఎందుకంటే వంట సోడా వేసాము కదా, పిండి మంచి పొంగుతుంది. ఆల్టర్నేట్గా నేను కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 2 ఆలు స్లైసెస్గా కట్ చేశాను, ఒక 3 బాయిల్డ్ ఎగ్స్. సో ఇవన్నిటితో పాటు ఇప్పుడు మనము బజ్జీలు చేస్తామన్నమాట. కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి బాగా వేడిన తర్వాత చూడండి ఒకసారి ఆయిల్ వేడైందా లేదా. ఫస్ట్ మనము ఎగ్ బజ్జీ వేయాలి, ఎందుకంటే పిండి ఎక్కువగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద ఐటమ్స్తో స్టార్ట్ చేస్తే పిండి అయిపోయే టైంకి ప్రాబ్లం అనిపించదు. సో నేను ఫస్ట్లో ఎగ్ బజ్జీ వేసాను అనమాట. చూసారు కదా, చూస్తుంటేనే ఎమ్మీగా అనిపిస్తుంది. మంచిగా ఎగ్ని మొత్తం నిండుగా ముంచి పిండి మొత్తం నిండుగా ఉండేలాగా చూసుకొని ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత అది ఒక 1 సైడ్ కాలాక ఇంకొక సైడ్ తిప్పి మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఆ శనగపిండి కదా కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. సో కొంచెం టైం తీసుకొని అది ఆయిల్ మొత్తం వెళ్ళిపోయే వరకు ఉంచాలి. తర్వాత నేను ఇప్పుడు ఆలు బజ్జీ వేస్తున్నాను. స్లైసెస్ నేను కట్ చేసుకొని నేను వాటర్లో పెట్టేశాను, ఎందుకంటే ఆలు కలర్ చేంజ్ అయిపోతుంది కదా. సో నేను వాటర్లో వేశాను. కానీ మనము ఈ శనగపిండిలో వేసే ముందు ఒక 2 మినిట్స్ బయట పెట్టాలి, లేదంటే మన పిండి వాటర్ అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో. సేమ్ అవి మంచిగా కాలిన తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ తిప్పేసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ అయ్యే వరకు ఉంచి తీసేసేయాలి. ఒకేసారి ఇన్ని బజ్జీలు ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకటే మిర్చి తిన్న ఫీలింగ్ ఉండదు, అన్నీ టేస్ట్ చేయొచ్చు అన్నమాట. రిమైనింగ్ ఆలు స్లైసెస్ పీసెస్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనము పిండిలో ముంచేసి వేసేసి 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలని. పక్కన పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆయిల్ బాగా వేడవ్వనివ్వాలి, ఎందుకంటే కొంచెం చల్లారిపోతుంది కాబట్టి. ఒక 2 మినిట్స్ మనం తీసే గ్యాప్లో వేడైపోతుంది ఆయిల్. ఇప్పుడు నేను పచ్చిమిర్చితో వేసాను అనమాట. కొంచెం స్పైసీ, డైరెక్ట్ మిర్చి అందులో డీప్ ఫ్రై చేయకుండా కొంచెం పిండిలో ముంచి వేసేసాను. కొంచెం చాలా స్పైసీగా ఉంటాయి. స్పైసీ తినే వాళ్ళే మాత్రమే ఇది ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా పిండిలో వేసేసి ఒకసారి ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత ఆల్టర్నేట్గా మనం ఈ మిర్చీలు వేసాం కదా పచ్చిమిర్చితోని, అవి మంచిగా కాల్చుకొని తీసి మన ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోవాలి. సేమ్ ఒక 2 మినిట్స్ ఆయిల్ వేడిన తర్వాత చూసారు కదా ఎలా వేసేస్తున్నానో. లాస్ట్ పిండి కూడా వేస్ట్ అవ్వదు. సో ఇలా ట్రై చేయండి. ఉన్న పిండి మొత్తం వేసేసిన తర్వాత ఉల్లిపాయలతోని సేమ్ వాటిలాగానే ఇది కూడా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసేసి ఇంకో సైడ్ కూడా కాల్చేసుకోవాలి. అంతే, ఒకే పిండితోని 4 రకాల మిర్చి బజ్జీలు రెడీ అయిపోయినాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.